ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఆ పని విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? గవర్నమెంట్ అయితే బాగానే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రా వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. నార్మల్ పబ్లిక్ ఇక్కడ ఈ హైడ్రా దెబ్బకు ఏం కొనాలన్నా అమ్మాలన్నా చాలా రిస్క్లు ఉంది. నార్మల్ పర్సన్ కొనాలనుకుంటుండు. ఇప్పుడు ఏమున్నా కేసీఆర్ కట్టిన ఇండ్లకి ఆశపడి ఉన్నారు పబ్లిక్ అయితే. పర్వాలేదు గవర్నమెంట్. అంటే కేసీఆర్ గవర్నమెంట్ కి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడాలంటే ఏం చెప్తారు అసలు మీరు? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో అన్ని అమలైనాయి. ఈయన చేసే 6 గ్యారెంటీలు అయితే ఇప్పుడు అమలు కావడం లేదని చెప్పి అది కొంచెం. అంటే 6 గ్యారెంటీల్లో కూడా చూసుకున్నట్టయితే ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు వల్ల అసలు ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉచిత బస్సు అంటే ఉపయోగం ఉంది. లేడీస్ అది ఏంటంటే ఫ్రీగా వచ్చిందని చెప్పి ఇక ఎక్కడ వెళ్ళాలన్నా ఇది ఇంట్లో పని చేసుకొని వెళ్తుర్రు. జెంట్స్ బస్ ఎక్కితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది బాగా. అసలు దాని వల్ల రేట్లు పెరిగిపోతున్నాయి అంటే తినే సరుకుల మీద అంటారు, కానీ దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రేట్లు పెరుగుతున్నాయమ్మా దాని వల్ల. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఉచిత పథకాలు పెట్టలేదు, కానీ ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేలా, పేదలకు ఉపయోగపడేలా ఉచిత పథకాలు మేము పెట్టాము అని హామీల మీద హామీలు ఇస్తున్నాడు. మరి అది కరెక్టే అంటారా? ఇప్పుడు గవర్నమెంట్ రానికైనా ఉచిత పథకాలు పెట్టిండు, కానీ సక్సెస్ అయితలేవు అని చెప్పి పబ్లిక్ బాధ ఉంది. ఓకే, అంటే కేసీఆర్ ఉన్నది మొత్తం ఊడ్చుకోగొట్టుకొని పోయిండు. మరి ఇప్పుడు ఏ విధంగా తీసుకొస్తాను నేను ఇంకా తెచ్చగలరు అంటున్నాడు, తేగలుగుతాడా మరి అట్లా? కేసీఆర్ అమ్మేసిండు, ఎవరికి తెలియలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇవన్నీ అమ్మేసిండు. అయినా గవర్నమెంట్ ఆస్తులు అమ్మేసిండు అని చెప్పి అన్ని బయటికి తీస్తుండు. పబ్లిక్ ఏముంది, ఉచితంగా వచ్చిందే ఆలోచిస్తున్నారు కానీ అమ్మేస్తున్నా అనేది ఎవరు ఆలోచిస్తలేరు.